అక్రిడేషన్ కార్డులు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మసబ్ ట్యాంక్లోని ఐఎన్పిఆర్ కార్యాలయంలో డెస్క్ జర్నలిస్టులు ధర్నాకు దిగారు. సర్క్యులేషన్తో సంబంధం లేకుండా డెస్క్ జర్నలిస్ట్ అందరికీ అక్రిడేషన్ కార్డ్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అక్రిడేషన్ కోసం జిల్లా కమిటీలో డెస్క్ జర్నలిస్టులను నియమించాలని, టీవీ ఛానల్లో పనిచేసే సబ్ ఎడిటర్లకు 15 అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సెంట్రల్ డెస్క్ జర్నలిస్టులకు 20 అక్రిడేషన్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఐఎన్పిఆర్ అధికారి చేశారు. పాత జీవో ప్రకారం డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలని, కొత్త జీవో వల్ల డెస్క్ జర్నలిస్టులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐఎన్పిఆర్ కార్యాలయంలో డెస్క్ జర్నలిస్టుల ధర్నాపై మరింత సమాచారం మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. మాసబ్ ట్యాంక్ ఐఎన్పిఆర్ కార్యాలయం ఎదుట డెస్క్ జర్నలిస్టు మహాధర్నా చేపట్టారు. ప్రధానంగా డెస్క్ జర్నలిస్టులకు కూడా అక్రిడేషన్ కార్డులు తీసివేయడం పైన కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారికి కూడా టీవీ జర్నలిస్టులకు కానీ అటు డెస్క్ జర్నలిస్టులకు కానీ అక్రిడేషన్ కల్పించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మనతో మారుతి సాగర్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుస్తాం. సార్ చెప్పండి, జర్నలిస్టులకు డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు తీయడం వల్ల వారికి అనుకూలంగా రాకపోవడం వల్ల దీనిపైన మహాధర్నా చేపడుతున్నారు. దీన్ని మీరు ఏమంటారు సార్? నిజానికి ప్రభుత్వము మొదటి నుంచి 252 జీవో పేరుతోన ఒక జీవోని తీసుకొచ్చి జర్నలిస్టుల కార్డులను ఎలా కత్తిరించాలనేటటువంటి దిశగా మొట్టమొదట అడుగు వేసింది ప్రభుత్వం. దాంతోన విధులు ఉద్యోగాలు చేసుకోవాల్సిన జర్నలిస్టులు ఈరోజు రోడ్లు ఎక్కాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. ఈరోజు ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా మీకు జర్నలిస్టుల పైన మేము అడుగుతున్న హక్కుగా ఏదైతే ఒక అక్రిడేషన్ కార్డు ఉందో దాన్ని ఇచ్చే విషయంలో ఇంత రాద్ధాంతం ఎందుకు చేస్తున్నారు అనేటటువంటిది తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పక్షాన మా సూటి ప్రశ్న. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ జీవోనే ఒక లోపభూయిష్టమని చెప్తా ఉన్నాం. మేము ఇంతకుముందు 33 జిల్లాల్లో దీనికి సంబంధించి నిరసన ప్రదర్శనలు చేసినాం యూనియన్ ఆధ్వర్యంలో. అదే రకంగా ఫస్ట్ డెస్క్ జర్నలిస్టులకు ఒక మీడియా కార్డు అని ఇద్దామనుకున్నారు. అంటే ఉన్న జర్నలిస్టులను 2గా విభజిద్దామని చెప్పి, అంటే ఒక రకంగా అక్రిడేషన్ కార్డు ఇవ్వడం, డెస్క్ జర్నలిస్టులకు మీడియా కార్డు ఇవ్వడం. దీని విషయంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడంతో దిగివచ్చినటువంటి ప్రభుత్వం ఆ శాఖ మంత్రివర్యులైనటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చర్చలకు పిలిచి సరే ఓకే అందరికి ఒకే రకమైన కార్డు ఇచ్చుకుందామన్నారు. దాన్ని మేము వెల్కమ్ చేస్తా ఉన్నాం. కానీ ఏదైతే గతంలో 239 జీవో ద్వారా 20+20+20 ఒక 60 కార్డులు బిగ్ పేపర్కి ఇచ్చుకున్నాము, అదే రకమైనటువంటి విధానాన్ని ఇప్పటికీ అవలంబించమని చెప్తున్నాం. రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో ఏదైతే డెస్క్ జర్నలిస్టులకు ప్రతి చిన్న జిల్లాలో కూడా 5 కార్డులు ఇచ్చుకున్నాం. కానీ ఈరోజు వాటి సంఖ్యను మొత్తం కుదించి ఎడిషన్కు కేవలం 4 కార్డులు, అంటే ఒక ఉమ్మడి జిల్లాలో 5 జిల్లాలుంటే గతంలో డెస్క్ జర్నలిస్టులకు 20 కార్డులు వచ్చేవి. కానీ ఈరోజు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. కేవలం దాన్ని 4 కార్డులకు పరిమితం చేస్తా ఉన్నారు. ఈ రకంగా చూసుకుంటే ఒక్కొక్క దాంట్లో కేబుల్ జర్నలిస్టులో ఊసే లేదు. రాష్ట్ర స్థాయిలో వాళ్ళకు ఒక్క కార్డు కూడా ఇవ్వమంటున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే అసలు అనేక రకాలు. ఒక వ్యక్తి ఆన్లైన్లో అక్రిడేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలంటే 2 గంటల సమయం పడుతుంది. అతను ఐటీ ప్రొఫెషనల్ అయి ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఎంత జీబీ అప్లోడ్ చేయాలి, ఎంత ఎంబీ అప్లోడ్ చేయాలి, అవన్నీ జర్నలిస్టులకు తెలియని కూడా తెలియదు. దాన్ని సరళతరం చేయాలని చెప్తా ఉన్నాం మేము. అదే రకంగా డెస్క్ జర్నలిస్టులకు ప్రధానంగా ఈరోజు డెస్క్ జర్నలిస్ట్ ఫోరం ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన ప్రదర్శన ఇక్కడే కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక ప్రధానమైనటువంటి డిమాండ్, గతంలో ఉన్న 239 జీవో ఆధారంగా ఏదైతే 20 కార్డుల విధానం, అంటే ఒక్కొక్క జిల్లాలో 5 కార్డులు ఇచ్చుకున్నామో అదే తరహాగా ఈ డెస్క్ జర్నలిస్టులకు కూడా ఇవ్వాలనేటటువంటి విషయాన్ని ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి వచ్చి డెస్క్ జర్నలిస్టులకు సంఘీభావంగా ఉంటూ, అవసరమైతే వాళ్ళకి ఈ విషయంలో ఇంకా అన్యాయం జరిగితే భవిష్యత్ ఉద్యమ కార్యాచరణలో కూడా మేము వాళ్ళ వెంట ఉండి నడుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, గతంలో డెస్క్ జర్నలిస్టులకు అందరికీ సరిపోను కూడా అక్రిడేషన్లు వచ్చినాయి, మాకు అప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల పైన కూడా ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా అందరూ ఆవేదన వ్యక్తం చేస్తారు. నేను మంత్రి గారిని ఒకటే అడుగుతున్నాను, అయ్యా మంత్రి గారు, మీరు 44,000 కార్డులు ఇస్తా అంటున్నారు, సంతోషం. మేము అంటున్నాము మీరు 20 నుంచి 30,000 ఇస్తే కూడా అందరికి సరిపోతాయి. కానీ ముందుగా ఏదైతే పాత జీవో ఉందో దాని ప్రకారం ఇంప్లిమెంట్ చేయండి. ఎందుకంటే వీళ్ళు పెట్టిన సిస్టమ్స్తోన ఈ 44,000 కాదు కదా 10,000 కార్డులు కూడా రావు రేపు పొద్దుగాల. మేము అదే విషయాన్ని మళ్ళీ స్పష్టం చేస్తా ఉన్నాం. ఆయన కూడా మళ్ళీ ఒకసారి మేము కలిసినప్పుడు సెక్రటరియట్లో పాత జీవో ప్రకారం ఇచ్చుకుందామని చెప్పున్నారు. కానీ మళ్ళీ ఎందుకో అది కార్యరూపం దాల్చడం లేదు, జీవో రూపంలో రావడం లేదు. మేము ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మీకు చిత్తశుద్ధి ఉండి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు కార్డు ఇవ్వాలనేటటువంటి తలంపు మీకున్నట్లయితే తప్పనిసరిగా 239 జీవో లేదా దానికి ఈక్వలెంట్గా ఇంకో ఎట్లాగో 252 తెచ్చినారు, కానీ దాంట్లో సవరణలు తీసుకురండి. ఏదైతే ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ కార్డ్స్ ఉన్నాయో ఆ కార్డ్ సంఖ్యను అవసరమైతే పెంచండి, కానీ తగ్గించే దిశగా మీ అడుగులు ఉండొద్దని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. సార్, మీరు చెప్పండి, జర్నలిస్టులకు డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ పైన ఏ విధంగా ఆవేదన వ్యక్తం చేస్తారు?
డెస్క్ జర్నలిస్టులు ఇవాళ చేస్తుంది ఒక న్యాయబద్ధమైనటువంటి పోరాటం, ఇది ఒక ధర్మ పోరాటం. అందుకే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుంది. వాళ్ళు ఒక సౌకర్యానికి దూరం చేయడానికి, అంటే వాళ్ళ గుర్తింపును దూరం చేయడానికి ప్రభుత్వం ఏదైతే అనుసరిస్తున్న విధానాల్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇవాళ డెస్క్ జర్నలిస్టు చాలా కీలకమైన బాధ్యతలు అమలు చేస్తారు. వాళ్ళు డెస్క్లో ఏ నిర్ణయం అయినా అసలు డెస్క్ కాపీ తయారైతేనే ఇవాళ ఒక వార్తకు రూపం వస్తుంది. అలాంటి వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళ పట్ల వివక్షత చూపడం అనేది సరైనది కాదు. ఇవాళ మంత్రి గారు మీరు 44,000 కార్డులు ఇస్తామంటున్నారే, 44 మంది అక్కర్లేదు. మీ పత్రికల వరకు మీరు స్టేట్మెంట్ వరకు బాగుంది, 44,000 కార్డులు ఇస్తున్నాం అనేది. మీరు మమ్మల్ని పిలిపియండి, మేము వస్తాం. ఒక్క 24-25,000 కార్డులు ఇవ్వండి, మాకు చాలు. 25,000 కార్డులు చాలు, మేము అందరికీ న్యాయం చేస్తాం. మా సంఘాన్ని పిలిపించండి, మేము కూర్చుండ పెడతాం, మేము ఎవరికి ఏందని మేము చెప్తాం. కానీ మీరు పత్రికల్లో, ప్రకటనల్లో, సోషల్ మీడియాలో 44,000 కార్డులు ఇస్తూ మభ్య పెట్టడం అందరికీ అన్యాయమే. ఇవాళ అక్రిడేషన్ కార్డు డెస్క్ జర్నలిస్టులకే కాదు, ఎవ్వరూ సంతృప్తిగా లేరు. డెస్క్ జర్నలిస్టు, కేబుల్ టీవీలో, కేబుల్ న్యూస్ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, అట్లాగే మిగతా పత్రికల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి జర్నలిస్టులు, వీడియో జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు అందరికీ కోతనే ఉంది. అంటే మీరన్న పద్ధతుల్లో 44,000 కాదు కదా, అందులో సగం కూడా వచ్చే అవకాశాలు లేవు కార్డులు. కనుక ఆ లెక్కలొద్దు, ఆ తప్పుడు లెక్కలొద్దు. మీరు రండి, ఖచ్చితంగా మేము సలహాలు ఇస్తాం. ఎందుకంటే మీకు సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో బహుశా వాళ్ళకు మీడియా పట్ల అవగాహన లేదు, వాళ్ళకు అసలు మీడియా అంటే తెలియదు. వాళ్ళని మీరు వాళ్ళ జోక్యాన్ని తగ్గించి అవగాహన ఉన్న సీనియర్ ఎడిటర్లను పిలిపేయండి, అవసరమైతే ప్రధాన సంఘాల జర్నలిస్టు నాయకులను పిలిపేయండి. మేము మాట్లాడతాం, చెప్తాం. ఇంతకుముందు మీరు సలహాల కోసం మమ్మల్ని పిలిపించారు, మేము సలహాలు ఇచ్చాం, మా సలహాలు తీసుకున్నారు, చాలా బాగుందన్నారు. మరి ఎక్కడ అమలు చేశారు? బయటకు వచ్చిన తర్వాత అదే జీవో, మళ్ళీ అదే తంతు, ఇంకా అక్కడ చర్చలో జరగనటువంటి అంశాలని కూడా ఇంకా కోత విధిస్తూ డెస్క్ విషయంలో అన్యాయాన్ని గురి చేశారు. కనుక డెస్క్ జర్నలిస్టులకు న్యాయబద్ధంగా ఎడిషన్ సెంటర్లలో 5 నుండి 6 కార్డులు ఇవ్వాల్సిందే. రాష్ట్ర రాజధాని హైదరాబాదులో 20 కార్డులు తగ్గకుండా ప్రతి సంస్థకి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం డిమాండ్ చేస్తుంది. అన్నా, నేను డెస్క్ జర్నలిస్టుల ఫెడరేషన్ తెలంగాణ జనరల్ సెక్రటరీ. నా పేరు మస్తానండి. ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులకి తీవ్రమైన అన్యాయం చేస్తుందనేది మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఒక్కొక్క జిల్లాకు 5 కార్డులు, హైదరాబాద్ సెంటర్ లాంటి జిల్లాకు 20 కార్డులు, సెంట్రల్ డెస్క్కి 20 కార్డుల పైన ఇచ్చేది. ఈసారి మొత్తాన్ని డెస్క్కి కాకుండా ఎడిషన్ సెంటర్కి కేవలం 4 మాత్రమే అక్రిడేషన్ కార్డులని చెప్పారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు కొన్ని జిల్లాలు, కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ఒక ఎడిషన్ కింద 5 జిల్లాలు 6 జిల్లాలు పనిచేస్తూ ఉన్నాయి. ఒక్కొక్క జిల్లాలో మినిమం 5 నుంచి 6 పనిచేస్తూ ఉన్నారు. అట్లా చూసుకున్నప్పుడు 6 జిల్లాలు ఉన్నటువంటి ఎడిషన్ సెంటర్లో 6 36 మంది డెస్క్ మెంబర్స్ అక్కడ పనిచేస్తున్నప్పుడు కేవలం 4 కార్డులు మాత్రమే ఇస్తున్నారు. దీంతో ఏంటంటే అసలు జర్నలిస్టుల మధ్యలో గొడవలు జరిగే అవకాశం కూడా ఉన్నది. ఇప్పుడు ఆ ఇన్ఛార్జికి ఎవరికి ఆ 4 కేటాయించాలనో కూడా తెలియని పరిస్థితి. ఆ 4 ఇస్తే మిగతా వాళ్ళు పరిస్థితి ఏంది? అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు కొంతమందికే ఇవ్వడం అనేది న్యాయం కాదు. రాత్రిపూట వీధులు పనిచేసేవాళ్ళు, వీళ్ళు నైట్ టైము ప్రకృతికి విరుద్ధంగా పనిచేసేవాళ్ళు, దీంతో టెన్షన్తో పనిచేసేవాళ్ళు. కాబట్టి ఏంటంటే దీనివల్ల రాత్రి ఈ టెన్షన్స్తో పనిచేయడం వల్ల అనేక రకాలైనటువంటి రోగాలు బారిన పడుతున్నాం. బీపీలు, షుగర్ లాంటి రోగాలు బారిన. కనీసం అక్రిడేషన్ కార్డు వస్తేనన్నా దాంతోపాటు హెల్త్ కార్డు వస్తుంది. ఆ హెల్త్ కార్డు ద్వారానైనా కనీసం మనం వచ్చినటువంటి రోగాలని చూసుకునే పరిస్థితి ఉంటుందని మేము భావించినాం. అందుకోసమే అందరూ అక్రిడేషన్ కార్డులు ఇస్తే మాకు ఉపయోగం జరుగుతుంది. అందరికన్నా ఎక్కువ లాభం జరిగేది అక్రిడేషన్ కార్డులు వస్తే మా డెస్క్ జర్నలిస్టులకే అని మేము గతంలో కూడా ప్రభుత్వానికి కూడా చెప్పినాం, మంత్రి గారి విషయంలో కూడా చెప్పినాం. అందరికీ ఇస్తాం, ఎవరికి అన్యాయం జరగమని కూడా మాకు హామీ ఇచ్చారు. కానీ తీరా జీవో బయటకు వచ్చిన తర్వాత దాని ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం కేవలం ఎడిషన్కి 4 మాత్రమే అని ప్రకటించారు. దీనివల్ల డెస్క్ జర్నలిస్టులకు చాలా తీవ్రమైన అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని మేము ఒక్కళ్ళం పోరాటం చేయడం కాదు, మిగతా మన మిత్రుల సంఘాలన్నింటినీ కూడా అందరితో కలిసి మాట్లాడడం అది న్యాయమైన డిమాండ్ అని వాళ్ళు కూడా భావించారు. వాళ్ళు కూడా మొదటి నుంచి మా వైపు సహకరిస్తున్నారు, అన్ని రకాలుగా సహకరిస్తున్నారు. ఇప్పటికి కూడా మాకు ఎంతంటి ఉన్నారు. మాకు వాళ్ళు వాళ్ళు ఇచ్చిన సహకారంతో మాకు అక్రిడేషన్ కార్డులు తప్పకుండా సాధించుకుంటాం అనేటువంటి ఒక ధైర్యం వచ్చింది. మేము ప్రతి విషయంలో కూడా అన్ని సంఘాలతో కలుపుకొని వాళ్ళందరి సహకారాలతో ప్రభుత్వంతో చర్చలు జరిపా ఏం చేద్దాం అనేది తర్వాత కార్యాచరణ బట్టి ప్రభుత్వంలో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఏ విభాగంలోనైనా డెస్క్ జర్నలిస్టులో పనిచేస్తున్నటువంటి
అందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలనేది మా డీజేఎఫ్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రైట్ ఏదైతే చూసుకుంటే పాత జీవో ప్రకారం కూడా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డు ఇవ్వాలంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ డెస్క్ జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకు 20 అక్రిడేషన్ కార్డులు కేటాయించేది. కానీ ఈసారి 20 కాకుండా 4-5 మాత్రమే కేటాయిస్తారంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన త్వరగా స్పందించి డెస్క్ జర్నలిస్టులకు కూడా ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు అందే విధంగా చూడాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తిరుపతి, అరవింద్, న్యూస్, హైదరాబాద్.